నమస్తే, శివాబీ న్యూస్ కు స్వాగతం. నా పేరు శైలజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. తీర ప్రాంతాలు ముప్పుకు గురికాకుండా చర్యలు చేపడతాం. మనుబోలు మండలం పల్లెపాలెం గ్రామాన్ని పరిశీలించి గిరిజనులకు ధైర్యం చెప్పిన నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా. శబరిమల అయ్యప్ప ఆలయంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పూజలు. నల్ల చీరలో తలపై ఇరుముడి పెట్టుకుని 18 మెట్లు ఎక్కి అయ్యప్పను దర్శించుకున్న తొలి మహిళ దేశాధినేత. ఉధృతంగా ప్రవహిస్తున్న ఉప్పుటేరు వాగు. చిల్లకూరు మండలం తిప్పగుంటపాలెం ప్రాంతంలో ఉన్న ఉప్పుటేరు వరద ప్రవాహాన్ని అధికారులతో కలిసి పరిశీలించిన డీఎస్పీ గీతా కుమారి. విశ్వనాథుడికి వైభవంగా రుద్రాభిషేకం. మనుబోలు సమీపంలోని చెల్లపల్లి రైల్వే గేటు వద్ద కొలువైయున్న శ్రీ విశ్వనాథ స్వామి దేవాలయంలో కార్తీక మాసం సందర్భంగా జరిగిన విశేష పూజల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులు. తీర ప్రాంతాలు ముప్పుకు గురి కాకుండా చర్యలు చేపడతామని నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా పేర్కొన్నారు. మనుబోలు మండలంలోని పల్లెపాలెం గ్రామాన్ని ఆయన సందర్శించారు. నెల్లూరు జిల్లా మనుబోలు మండలంలోని పల్లెపాలెం గ్రామాన్ని కలెక్టర్ హిమాంశు శుక్లా బుధవారం సాయంత్రం పరిశీలించారు. గిరిజన కాలనీ పక్కనే ఉన్న వాగులోకి వరద నీరు రావడంతో భయాందోళనకు గురైన గిరిజనులకు ఆయన ధైర్యం చెప్పారు. కాలనీ ముప్పుకు గురికాకుండా ఇసుక బస్తాలు వేసి ముందస్తు చర్యలు చేపడతామని పేర్కొన్నారు. అధికారులకు ఆయన సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ నాగసంతోషి అనూష, డీఎస్పీ ఘట్టమనేని శ్రీనివాసరావు, టీడీపీ నాయకులు పొన్నూరు రామకృష్ణయ్య, సురేందర్ రెడ్డి, తహసీల్దార్ రమాదేవి, ఎంపీడీఓ జలజాక్షి, నీటిపారుదల శాఖ ఏఈ కృష్ణ, ఎస్ఐ శివరాకేష్ తదితరులు పాల్గొన్నారు. చిల్లకూరు మండలంలోని తిప్పగుంటపాలెం ప్రాంతంలో ఉన్న ఉప్పుటేరు పొంగి ప్రవహిస్తోంది. ఈ క్రమంలో భాగంగా డీఎస్పీ గీతా కుమారి ఉప్పుటేరు వరద ప్రవాహాన్ని పరిశీలించారు. అధికారులకు సూచనలు ఇచ్చారు. డీఎస్పీ వెంట తహసీల్దార్ శ్రీనివాసులు తదితరులు ఉన్నారు. ఈరోజు రైస్ కూడా తుఫాన్ కారణంగా జిల్లాలోని వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. అధికారులతో పాటు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నెల్లూరు జిల్లా ఎస్పీ డాక్టర్ అజిత్ వేజండ్ల సూచించారు. పదలకూరు మండలంలోని నావూరుపల్లి పెద్దవాగును ఆమె అధికారులతో కలిసి పరిశీలించారు. నెల్లూరు జిల్లా పదలకూరు మండలంలోని నావూరుపల్లి పెద్దవాగు పొంగి 4 గ్రామాలకు రాకపోకలు స్తంభించడంతో వాగు ఉధృతిని బుధవారం సాయంత్రం ఎస్పీ అజిత్ వేజండ్ల పరిశీలించారు. అక్కడి అధికారులతో మాట్లాడారు. వరద నీటిలో ఎవరూ దిగకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అనంతరం ఎస్పీ అజిత వేజండ్ల మాట్లాడుతూ వర్షాలు తగ్గుముఖం పట్టి కాలువలు వాగుల్లో నీటి ప్రవాహం తగ్గే వరకు రైతులు ప్రజలు దాటే ప్రయత్నం చేయరాదన్నారు. పెన్నా నది పరివాహక ప్రాంత గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎస్పీ వెంట స్పెషల్ బ్రాంచ్ డిఎస్పీ శ్రీనివాసులు, సిఐ శివరామకృష్ణరెడ్డి, ఎస్ఐ మహమ్మద్ హానీఫ్
పొదలకూరు పిఏసిఎస్ చైర్మన్ మస్తాన్ బాబు తదితరులు ఉన్నారు. నెల్లూరు జిల్లా రాపూరు మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం పెంచలకోనలో గత 2 రోజులుగా కురిసిన వర్షాలకు జలపాతాలు కనువిందు చేస్తున్నాయి. ఎత్తైన కొండలపై నుండి జారుతున్న జలపాతాలు సందర్శకులను కనువిందు చేస్తున్నాయి. ఆ జలపాతాలను చూసి భక్తులు మంత్రముగ్ధులవుతున్నారు. పచ్చని చెట్లు, ఎత్తైన కొండలు, ఆహ్లాదకర వాతావరణంలో పెంచలకోన క్షేత్రం ఉంది. జనావాసాల మధ్య కంచెలేని ట్రాన్స్ఫార్మర్ ఉండడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో భాగంగా గూడూరు పట్టణంలోని సాధుపేట కూడలి ప్రాంతంలో పచ్చిక కోసం ట్రాన్స్ఫార్మర్ వద్దకు వెళ్లిన ఆవు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో బుధవారం మృతి చెందింది. విద్యుత్ సిబ్బంది తమకేమీ పట్టనట్లు వ్యవహరించడం పలు విమర్శలకు తావిస్తోంది. విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం చోటు చేసుకుందని స్థానికులు చెబుతున్నారు. ఇది సాధుపేట సెంటర్ అన్నా. ఇది బరులన్న 4వ సారి 5వ సారి చచ్చిపోయినాయి. ఎవ్వడ పట్టించుకుంటలేదన్న. ఇదే చూడన్నా పాపం కరెంటు కొట్టి గడి చచ్చిపోతుంది. ఎవ్వరు పట్టించుకుంటారు. ట్రాన్స్ఫారం కింద పెట్టేస్తున్నారు వాళ్ళు. చూడండి అన్న. తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తహసీల్దార్ సయ్యద్ ఇక్బాల్ సూచించారు. తిరుపతి కలెక్టర్ ఆదేశాల మేరకు వాకాడు మండలంలోని తూపులపాలెం తీర ప్రాంతంలోని సముద్రపు అలలను ఆయన పరిశీలించారు. సముద్రం వద్దకు ఎవరూ వెళ్లకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. తీర ప్రాంతాల ప్రజలను అధికారులు, సిబ్బంది ద్వారా అప్రమత్తం చేసినట్లు ఆయన వివరించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వలన రాబో 3 రోజులు భారీ వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ నుండి సమాచారం వచ్చిన వెంటనే కలెక్టర్ గారు అన్ని మండలాల్ని ఆదేశాలు ఇచ్చి వారి ఆదేశాల మేరకు ఎక్కడ ఎలాంటి అవాంఛన సంఘటనలు జరగకుండా
ప్రతి గ్రామంలో మేము సందర్శించడం జరిగింది. ప్రస్తుతం అయితే కోట మండలంలో ఎక్కడ మనకు ఎలాంటి ఆటంకాలు లేవు. ప్రస్తుతము గూడలి దగ్గర మనకు మామిడి కాలువ ఉధృతంగా ప్రవహిస్తుంది. ఆ ప్రవాహం వలన కూడా ఏమి ఇబ్బంది లేదు. అలాగే మనకు గోవిందపల్లి పాలెంలో కూడా ఈ 2 కాలువలు పోయి ఒక దగ్గర కలుస్తాయి. అక్కడ కూడా ఎలాంటి ప్రమాదం లేదు. ప్రస్తుతానికి అంతా పీస్ఫుల్గానే ఉంది. మండలంలో ఎలాంటి ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ ఇప్పటి వరకు జరిగి ఉండలేదు. వీటన్నిటిని కూడా పోలీసుతో వారితో కలిసి సందర్శించడం జరిగింది. రాబోయే 2 రోజుల్లో కూడా భారీ వర్షాలు ఉన్నాయి. దానికి సంబంధించి మేము ఆఫీసులో కూడా కంట్రోల్ రూమ్ని ఓపెన్ చేసి ఉన్నాం. 24 అవర్స్ డ్యూటీలు వేసి ఉన్నాం. వారితో పాటు మేము కూడా ఇక్కడ హెడ్ క్వార్టర్లో ఉండి అన్నిటినీ ఎప్పటికప్పుడు అంచనా వేసుకుంటూ దానికి ముందస్తు చర్యలు తీసుకునే దానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. నెల్లూరు జిల్లా రాపూరు మండలంలో 3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కొండేరు వాగు పొంగి పొర్లుతోంది. పంగిలి గ్రామ రహదారి కొట్టుకుపోవడంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. రాపూరు పంగిలి మధ్యలో కొండేరు వాగు ప్రవహిస్తోంది. పంగిలి వద్ద వంతెన పనులు జరుగుతుండగా తాత్కాలికంగా వేసిన రోడ్డు వర్షాల కారణంగా దెబ్బతింది. వాకాడులో కొలువైయున్న శ్రీ నాగేశ్వర స్వామి, శ్రీ అలగనాథ స్వామి, శ్రీ కోదండరామస్వామి దేవాలయాలకు చెందిన 79 ఎకరాల మెట్ట మాగాని భూముల కౌలు కోసం బహిరంగ వేలంపాట్లను దేవాదాయ శాఖ డిఈఓ రామకృష్ణారెడ్డి, ఈవో రవికృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించారు. గతంలో పోల్చుకుంటే వేలంలో అధిక మొత్తం వచ్చిందని, దేవాలయ మరమ్మతులు చేపడతామని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిఐ నాగబాబు తదితరులు పాల్గొన్నారు. పార్టిసిపేట్ చేయొచ్చు. ఎవరు కూడా ఆధార్ మల్లాపు వెంకట సుబ్బయ్య, పల్లం బాలయ్య, పల్లం ఆదియ్య చేస్తున్నారు. 20,000 ఎంబేటి రామయ్య. ఎంబేటి రామయ్య పాట 20,000. 27,000 ఎంబేటి రామయ్య. ఎంబేటి రామయ్య పాట 27,000. ఎంబేటి రామయ్య పాట 27,000. తిరుపతి జిల్లా రాపూరు మండలం గ్రామం చేసిన శ్రీ నాగేశ్వర స్వామి దేవస్థానం, శ్రీ అలగనాథ స్వామి దేవస్థానం, శ్రీ కోదండరామ స్వామి వారి దేవస్థానం ఈరోజు కౌలు బహిరంగ వ్యాపారం జరిగింది. ఈ దేవస్థానానికి మొత్తం టోటల్ ల్యాండ్ వచ్చి 79 ఎకరాల 90 సెంట్లు జరిగిన వేలంపాట ఆక్షన్. అట్లాగే లాస్ట్ ఇయర్ 5,23,200 రూపాయలు వచ్చింది. ఈ సంవత్సరం 14,40,000 వచ్చింది. జరిగిన మొత్తం అమౌంట్ మొత్తం వచ్చి దేవస్థాన అకౌంట్లో జమ చేయడం జరుగుతుంది. ఈ దేవస్థానం అర్చక స్వామికి మేము ఎంఆర్ఓ గారికి అర్జీ పెట్టుకొని అది సర్వే చేయిస్తాము. ఏమైనా ఎంకరేజ్మెంట్స్ అనేవి ఉంటే వాళ్ళకి సెక్షన్ 83 ప్రకారంగా నోటీసులు ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే ఎవిక్షన్ ఆర్డర్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మీ లిస్టులో ఎన్ని ఎకరాలు ఉన్నాయి సార్ ఎంక్రోచ్మెంట్? ఇప్పుడు మిగతా మీరు 78 చేశారు కదా, మిగతా భూమి ఎంత? వాకాళ్ళు, ఆలయ భూములు, ఎండోమెంట్ భూములు? అదే సార్ మొత్తం వచ్చి 97 ఎకరాల 56 సెంట్లు 52 సెంట్లు ఉంది. వాకాడు మండలం బాలిరెడ్డిపాలెం గ్రామంలో వెలసి ఉన్న శ్రీ కోదండ పట్టాభిరామ ఆలయం కేంద్రంగా నడుస్తున్న
శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమం జరిగింది. 4 పేద కుటుంబాలకు 55,000 రూపాయలను దాతలు రామిరెడ్డి, వెంకటరామిరెడ్డి, హైమవతమ్మ దంపతుల సహకారంతో అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త కొడవలూరు దామోదర్ రెడ్డి, శ్రీరామ సేవా అధ్యక్షులు, కార్యదర్శులు హరీష్ రెడ్డి, శివకుమార్, సంస్థ ప్రతినిధి దివి అనంతబాబు తదితరులు పాల్గొన్నారు. అనేక సేవా ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి సీతారామ ధార్మిక సేవా సంస్థ ఈరోజు ఒక మంచి కార్యక్రమానికి వేదికైంది. ఈ సీతారామ ధార్మిక సేవా సంస్థ వ్యవస్థాపకులు మన అనంతాచార్యుల ఆధ్వర్యంలో ఈ ధార్మిక సేవా సంస్థకు ఇతోధికమైనటువంటి సహాయం చేస్తున్నటువంటి విదేశాల్లో ఉంటున్నటువంటి మన ప్రాంతీయులు రామిరెడ్డి, వెంకటరామిరెడ్డి, వారి సతీమణి హైమావతమ్మ, వారి కుటుంబ సభ్యులు లావణ్య, మధుకిరణ్ రెడ్డిల ఆర్థిక సౌజన్యంతో 4 పేదలైనటువంటి వ్యక్తులకు దాదాపు 55,000 రూపాయలు ఆర్థిక సహాయం ఈ సంస్థ ద్వారా చేయడం చాలా సంతోషం. అది ఈ ప్రాంతమే కాకుండా ఇతర జిల్లాలకు సంబంధించినటువంటి వాళ్ళు, ఇతర ప్రాంతాలకు సంబంధించినటువంటి 4 వ్యక్తులు, చెన్నైకి చెందినటువంటి సుమలతమ్మ అనేటువంటి ఒక ఒంటరి మహిళకు 15,000 రూపాయలు ఆర్థిక సహాయం, పల్నాడు జిల్లా ఉప్పలపాడుకు చెందినటువంటి అగ్నిహోత్రం సౌరలక్ష్మి అనేటువంటి ఒక మహిళకు 10,000 రూపాయలు వైద్య ఖర్చుల కోసం సహాయం చేసేటువంటి కార్యక్రమం. ఇక వినుకొండ విజయరామాచార్యులు కృష్ణా జిల్లా భారీ వర్షాల దృష్ట్యా వాకాడు మండలంలోని బాలిరెడ్డిపాలెం, గంగన్నపాలెం, జమిని కొత్తపాలెం గ్రామాల్లో తహసీల్దార్ సయ్యద్ ఇక్బాల్ పర్యటించారు. మరికొద్ది రోజుల పాటు వర్షాలు కురుస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన ప్రజలకు సూచించారు. ప్రతి పంచాయతీ పరిధిలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్ అఖిల్ కుమార్, విఆర్ఓలు, విఆర్సీలు తదితరులు పాల్గొన్నారు. పెట్టుకోండి ఎమర్జెన్సీ అంటే ఆయన చెప్తాడు ఇన్ని వేల క్యూసెక్కులు. వాతావరణ కేంద్రం వారి సూచన మేరకు రానున్న 5 రోజులు తిరుపతి జిల్లాలో భారీ వర్షాలు ఉన్నాయని చెప్పిన నేపథ్యంలో కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మండలంలోని అన్ని పంచాయతీ సెక్రటరీలకు మరియు వీఆర్ఓలకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ సచివాలయ హెడ్ క్వార్టర్స్ మెయింటైన్ చేయమని, అదేవిధంగా మండల అధికారులు కూడా హెడ్ క్వార్టర్స్ మెయింటైన్ చేయమని చెప్పాము. ముఖ్యంగా ప్రతి విలేజ్లో ఎక్కడ ఎటువంటి సెన్సిటివ్ ఏరియా ఉన్నా, చెరువులు ఏమైనా తెగిపోయే పరిస్థితులు ఉన్నా, చప్టాల మీద ఓవర్ఫ్లో జరిగే అవకాశం ఉన్నా, లేకపోతే ఏమైనా బిల్డింగ్ శిథిలావస్థలో ఉన్నా, కూలిపోయే పరిస్థితుల్లో ఉన్నా, ఏమైనా ఎలక్ట్రికల్ పోలు పడిపోయే పరిస్థితుల్లో ఉన్నా, ఏదైనా లోతట్టు ఏరియా మునిగిపోయే పరిస్థితుల్లో ఉన్నా, అలాంటివి ఏమైనా ఉంటే ముందే ఐడెంటిఫై చేయమని చెప్పాము. అందులో భాగంగానే ఈరోజు ఫీల్డ్ విజిట్ చేయబోతున్నాం. అందరూ మండల అధికారులు చేస్తున్నాము. అదేవిధంగా అందరూ మండల స్థాయి అధికారులకి హెడ్ క్వార్టర్ మెయింటైన్ చేయమని చెప్పాము. వాళ్ళ స్టాఫ్కి డ్యూటీలు కూడా అలాట్ చేయమని చెప్పాము. అదేవిధంగా పంచాయతీ సెక్రటరీలు కూడా సచివాలయం వారీగా డ్యూటీలు వేసుకొని కంట్రోల్ రూమ్ డ్యూటీస్ లాగా ఏర్పాటు చేసుకొని ఈ కలామిటీ గురించి ఎటువంటి అంటువాటి ఇన్సిడెంట్ జరగకుండా చూసుకోమని చెప్తున్నాము. మండలంలో ఎవరు ఎక్కడ ఎటువంటి మీకు ఇబ్బంది కలిగినా మండల కేంద్రంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తున్నాము. వైకాపా యువజన నాయకులు బొమ్మిరెడ్డి పార్థీశ్వర్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా అంబేద్కర్ నగర్ లో ఆయన యువసేన యువకులు కలిసి బుధవారం రాత్రి కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. స్థానిక చెన్నకేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు.
రోజమాన శోభనో శోమాన శతమైశ్వర్యం భవతి శతమాన మా అన్న బొమ్మిరెడ్డి పార్థేశ్వర రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అలాగే ముందుగా ఇప్పుడు అన్న ఎవరైనా ఒక మనిషి ఏం చేశాడు అనే దానికంటే ఆ వ్యక్తి యొక్క ఉద్దేశం ఏంటంటే ముందుగా అందరూ సమానత్వంగా చూడడం, మాతో చేరి మాతో కూర్చొని మాతో మాట్లాడుతూ మా బడి మీరు కానీ చూసుకుంటే మా బడిని అయితే చూసుకుంటే ఫస్ట్ వచ్చే పని అయితే ఎలాగుంటే బడిని ఎలా చేశాడు ఆ బడే చెప్తుంది అన్న ఎలాంటి వాడు అనేది. అదే కాకుండా అన్న చేసిన ఇంకా ఎన్నో మంచి పనులు ఉన్నాయి. పిల్లకాయల నుంచి అందరికీ యూత్కి క్రికెట్ కిట్ల నుంచి అన్నీ స్పాన్సర్ చేస్తూ మమ్మల్ని స్పోర్ట్స్లో కూడా ఎంకరేజ్ చేస్తూ ఈ విధంగా అన్న చాలా మంచి పనులు అనేది చేస్తున్నాడు. రాజకీయంగానే కాదు, రాజకీయం అనేది సంబంధం లేకుండా ఒక మనిషిగా మంచితనంగా ఇక్కడ ఎంతోమందికి ఉద్యోగాలు. మాకెంతో ఇష్టమైన ఆరాధ్య దైవం మునుగోలు పేదల పాలిట పుణ్యది బొమ్మిరెడ్డి పార్థేశ్వర రెడ్డి గారి జన్మదిన వేడుకలు ప్రతి సంవత్సరం అంబేద్కర్ నగర్లో చాలా ఘనంగా చేయడం జరుగుతుంది. మాకు ఈ విధంగా ప్రతి ఒక్క దానికి సహకరించిన అంబేద్కర్ నగర్ పార్థుసేన యూత్కి ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఎందుకంటే మేము చేయాలనుకున్న దానికి కూడా మాకంటే కూడా యూత్ పార్థుసేన యూత్ అందరికంటే ముందుండి అన్నీ మేము చేసుకుంటా ఉన్నాం, మీరు ఉండండి అని చెప్పి మాకు అన్నీ చేస్తున్నాడు. ఆ అన్నకి ఐశ్వర్యాలు ఆరోగ్యాలతో పిల్లా పాపలతో సుఖ సంతోషాలుగా ఉండాలని కోరుకుంటున్నాను. మా అన్న బొమ్మిరెడ్డి పార్థేశ్వర రెడ్డి జన్మదిన వేడుకలు ముందర సంవత్సరం చేసాము, ఈ సంవత్సరం చేసుకుంటున్నాము. మాకున్న సపోర్ట్కి నేను ఏం జరిగినా మీకు ఏమైనా సపోర్ట్గా నేను ఉంటానని చెప్పే ధైర్యంతో ఈ రోజుల్లో మన ఇంట్లో సమస్యలు ఎత్తుకోవడానికి ఎవరు రాని వాళ్ళు బయట నుంచి ఒక దైవంగా కానీ ఒక సపోర్ట్గా కానీ ఏదైనా కానీ ముందు మీరు మీ వెనక నేను ఉంటానని సపోర్ట్గా నిలబడి కొన్ని కార్యక్రమాలు చేస్తున్నాడు, ఇంకా చేయాలని. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కేరళలోని శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలో బుధవారం పూజలు నిర్వహించారు. దీంతో ఈ పవిత్ర పుణ్యక్షేత్రాన్ని దర్శించిన తొలి మహిళ దేశాధినేత అయ్యారు. 1970లో అప్పటి రాష్ట్రపతి వివి గిరి ఈ ఆలయాన్ని సందర్శించారు. ఈ క్రమంలో భాగంగా బుధవారం ఉదయం 11 గంటల సమయంలో పంబకు చేరుకున్న రాష్ట్రపతి ముర్ము అక్కడ పంబ నదిలో కాళ్లు కడుక్కుని అక్కడ ఆలయాల్లో పూజలు చేశారు. తలపై ఇరుముడి పెట్టుకుని 18 మెట్లు ఎక్కి అయ్యప్ప స్వామిని దర్శనం చేసుకున్నారు. ഇങ്ങനെ പറഞ്ഞു കേട്ടിട്ടുണ്ടല്ലോ, ഇന്നലെ ദീപയായിരുന്നു.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలంలోని కృష్ణపట్నం సముద్ర తీరంలో అలలు ఎగిసిపడుతున్నాయి. 4 అడుగుల నుంచి 5 అడుగుల మేర అలలు ఆందోళన కలిగిస్తున్నాయి. కృష్ణపట్నం సముద్రం జలాలు రంగులు మారాయి. సముద్ర తీరాన ఎవరూ తిరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. మనుబోలు సమీపంలోని చెర్లోపల్లి రైల్వే గేటు వద్ద కొలువైయున్న శ్రీ విశ్వనాథ స్వామి దేవాలయంలో కార్తీక మాసం సందర్భంగా ప్రదోష కాలంలో స్వామివారికి రుద్రాభిషేకం వైభవంగా జరిగింది. ఆకాశ దీపాన్ని వెలిగించారు. భక్తులు ఇరువుగా పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా శ్రీపతి రమేష్, సుమలత దంపతులు వ్యవహరించారు. स्वरूपो योऽसोवादिच्च परमपुरुषशेष रुद्रो देवता च दर्शपूर्णमास्याध्वने दर्शनेभ्यां नमः नमस्ते हे रुद्रमन्यवतो दैशभे नमः नमस्ते अस्तु तन्मने अथनोरघोरा पापकाशिनी दयानुस्तनुभाषन्तमया गोत्रोद्भवस्याः विजयभास्करनामधेयस्य धर्मपत्न्यानाम्नि विजयमनामधेयस्याः सुकुमारस्याः कार्तिकनामधेयस्याः बुद्धाय समृद्धिने च नमो अग्र्याय च उत्तमाय च नमो आसिवे चाजिराय च भुज्यम्याय च नमो शोभ्याय च प्रतिशर्याय च नमो ज्ञाम्याय च क्षेम्याय च नमो त्रिकुन्तभ्यक्षवो नमो कृच्छेभ्यो कृत्तपतिभ्यक्षवो भ्राते हिताया धावते सत्त्वानां पतये नमः ओम नमः सहमानाय च व्याजिनी अव्याजिनी ढाम्पते कुकुभाय निषङ्गिने शेनानां पते नमो निषङ्गिने शुतमते तस्कारानां पते नमो भव विज्युं दनकवर्जनो निषङ्गदिः याते हेतुर्मे दुष्टमहस्रायुधायाना तताय दुष्णवेः बाहुभ्यां तवदवा वृक्षेभ्यो हरिकेशभ्यः पशूनां पतये नमो सस्मिञ्जराय यत्पशे सुजातमनामधेयस्याः सकुटुम्बानां क्षेमस्थैर्धैर्यवीर्याभयायुरारोग्यः कले पालगोत्रोद्भवस्याः श्रीलतारेड्डी आयुरारोग्यफलसाय भविष्य नमस्तेस्तु भगवान् विश्वेश्वराय महादेवाय त्रयमत दिव्यसम्पूर्णनुग्रहकटाक्षिच्छिद्दं प्रीच्छिद्दं यावच्चक्ति ध्यानावाहना षोडशोपचार नानाविधा यजमान्याः श्रीमान् श्रीमतः श्रीमद्गोत्रोद्भवस्याः राचपालगोत्रोद्भव क्षीराभिषेक पूजार्थं नमस्ते हर हर महादेव వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తీర ప్రాంతాలు ముప్పుకు గురికాకుండా చర్యలు చేపడతాం. మనుబోలు మండలం పల్లెపాలెం గ్రామాన్ని పరిశీలించి గిరిజనులకు ధైర్యం చెప్పిన నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాంశ్ శుక్లా. శబరిమల అయ్యప్ప ఆలయంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పూజలు. నల్ల చీరలో తలపై ఇరుముడి పెట్టుకుని 18 మెట్లు ఎక్కి అయ్యప్పను దర్శించుకున్న తొలి మహిళ దేశాధినేత. ఉధృతంగా ప్రవహిస్తున్న ఉప్పుటేరు వాగు. చిల్లకూరు మండలం తిప్పగుంటపాలెం ప్రాంతంలో ఉన్న ఉప్పుటేరు వరద ప్రవాహాన్ని అధికారులతో కలిసి పరిశీలించిన డీఎస్పీ గీతా కుమారి.
విశ్వనాథుడికి వైభవంగా రుద్రాభిషేకం. మనుబోలు సమీపంలోని చెల్లపల్లి రైల్వే గేటు వద్ద కొలువైయున్న శ్రీ విశ్వనాథ స్వామి దేవాలయంలో కార్తీక మాసం సందర్భంగా జరిగిన విశేష పూజల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.